హాయ్ హలో అండి. ఈరోజు పొట్లకాయ ఫ్రై చేస్తున్నాను. కొంచెం వెరైటీగా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఒక్కొక్క స్పూను నానబెట్టాను ఒక 5 మినిట్స్. పప్పుల మిశ్రమం మనం మిక్సీ చేసుకోవాలి. దీనిలో కొంచెం ఉల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కోర్సుగా కొంచెం ఉప్పు వేసి కోర్సుగా మిక్సీ చేయాలి. పొట్లకాయ నేను సన్నగా ముక్కలు కోసి ఉప్పు వేసి కొంచెం సేపు పట్టు పెట్టి పిండేసి పెట్టిన ముక్కలు ఇవి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఎండుమిరపాకు. పాన్ పెట్టి 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసాను. దీనికి పోపు పెట్టుకున్నాం. ఆవాలు, కొంచెం మినపప్పు, జీలకర్ర, పోపు కాలింది. కరివేపాకు మరివేపాకు వేసాను. ఆనియన్స్ వేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వాటర్ పిండి వేస్తున్నాను. పొట్లకాయ ముక్కలు వేస్తున్నాను. నేను ముక్కల్లో ఉప్పు వేసానండి. మళ్ళీ ఇంకేం వేయక్కర్లేదు. కావాలనుకుంటే తీసుకుని వేసుకోవచ్చు. కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం. కొంచెం మగ్గిందండి. పప్పుల మిశ్రమం వేస్తున్నాను. ఇది కొంచెం సేపు వేగాలి. బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటాను. ఫ్రై చేద్దాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. దీనిలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకుందాం. పొట్లకాయ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. షుగర్ వ్యాధి ఉన్నది రోజు జ్యూస్ తాగితే కూడా చాలా మంచిది. కడుపులో మంట, లివర్ క్లీన్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా పొట్లకాయ తింటే మంచిది. ఫైనల్గా క్యాన్సర్ రాకుండా కూడా అడ్డుకుంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి పొట్లకాయ అనేది చాలా మంచిది. రోజు కాకపోయినా అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది. ట్రై చేయండి. కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.